ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ అనే ఒక పార్టీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించి ఫిబ్రవరి 14వ తేదీన ఈ పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మేము కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఈరోజు ఇక్కడ ముఖ్యమైనటువంటి నాయకులతో ఒక సమావేశం పెట్టుకున్న సందర్భంలో ఈ పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఎలా మేము ఎన్నికల్లో ముందుకు వెళుతున్నాము అనేటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎవరైతే ఈ ఎన్నికల్లో తలపడాలని అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయో 4 ప్రధాన పార్టీలు, 2 నేషనల్ పార్టీస్గా, 2 స్టేట్లో రికగ్నైజ్ అయినటువంటి పార్టీస్గా ఉన్నవి. ఈ 4 రికగ్నైజ్డ్ పార్టీస్ కూడా కేవలం 2 కుటుంబాలే నడిపిస్తూ ఉన్నాయి. 4 పార్టీలు 2 కుటుంబాల నుంచి రావడం ఈ రాష్ట్రంలో ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నడుస్తుంది అనేటువంటిది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుని అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తమ పాలన సాగించాల్సినటువంటి అవకాశం రాజ్యాంగం ఇస్తే కేవలం 2 కుటుంబాలు ఈ రాష్ట్ర రాజకీయ మొత్తాన్ని కూడా నడిపించడం అనేటువంటిది ఎంతకు మించినటువంటి దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే సిద్ధం అనే ఒకరు, సంసిద్ధం అనే ఒకరు, యుద్ధం అనే మరొకరు. అంటే ఎవరి మీద మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి మీదకు మీరు ఉసిగొలుపుతూ సిద్ధమని చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల యొక్క అభీష్టం మేరకు పనిచేయడానికి మనం ప్రజాభిప్రాయాన్ని కోరాలి. కానీ 2 ఆధిపత్య వర్గాలు, పెత్తందారి వర్గాల మధ్య పోరుకి మేము సిద్ధం, మేము యుద్ధం, మేము సంసిద్ధం అని అంటే ప్రజల మీద మీరు యుద్ధం చేసేది, ప్రజల మీదకి వెళ్ళడానిక మీరు సిద్ధపడేది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాటిని మేము పరిష్కరించిన విధానం బట్టి మాకు అవకాశం ఇవ్వండనో, లేదు మీకు ఈ విధమైనటువంటి సేవ చేస్తాము కాబట్టి అవకాశం ఇవ్వండనో అడగాల్సింది పోయి సిద్ధం, యుద్ధం, సంసిద్ధం ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. మన రాజ్యాంగం మొట్టమొదటి పదాలు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ప్రజలమైన మేము అన్న అక్షరాలతో స్టార్ట్ అయిన ఈ రాజ్యాంగం ఈరోజు ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ పాలిటిక్స్ అయిపోయింది. అందుకే ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యాపారం చేసే సంస్థ ఏ విధంగా అయితే తన ప్రోడక్ట్కి మంచి పేరు పెట్టుకుంటుంది, ఆ పేరుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఎలా అమ్ముకోవాలి అన్న విధానంగా ఒక కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము మీకు భవిష్యత్తునిస్తాను ఒకరంటే, భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాను ఒకరంటారు. అంటే ఆ కార్పొరేట్ కన్సల్టెన్సీల్లో కూడా వినుతత్వం లేదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. మేము భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తుకి గ్యారంటీ అన్నాడు, మేము సిద్ధం అంటే సంసిద్ధం. కనీసం ఆ పదాలు ఎన్నుకునేటప్పుడైనా కొంత వినూత్నత్వాన్ని చూపించండి. దానిలో కూడా కాపీ కొడితే ఎట్లా? 2 కుటుంబాలుగా ఉండి ఈ కుటుంబం చేసే పని ఆ కుటుంబం కాపీ కొట్టడం, ఆ పని దాన్ని వీళ్ళు కాపీ కొట్టడం. కేవలం పెత్తనం కావాలి, అధికారం కావాలి అనుకునే పెత్తందారులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ₹1 కూడా ఓటర్కి ఇచ్చి ఓటు కనుక్కోకుండా మీరు ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి, ప్రజల చేత అవకాశం ఇప్పించుకోండి. ఓటర్కి ఎందుకు మీరు డబ్బులు ఇస్తున్నారు? ఓటర్కి మీరు ఎందుకు డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నారు? ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో మనము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చాలా గొప్ప చెప్పుకుంటాం, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. నిజం. ఎందుకంటే 140 కోట్ల జనాభా కలిగిన డెమోక్రటిక్ నేషన్ అనేది ఈ ప్రపంచంలో లేదు. అలాంటి ఒక అరుదైన గౌరవం కలిగిన
మన దేశంలో అతి నీచమైనటువంటి పని మనం ఓటర్కి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం. ఓటర్కి డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నాము అంటే దాని అర్థం పవర్ కోసం పాలిటిక్స్ చేస్తున్నాం తప్ప రాజనీతితో పాలిటిక్స్ చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ స్టేట్స్మెన్షిప్, ఇట్ ఈస్ ప్యూర్లీ పొలిటీషియన్గా పనిచేయటం. అంటే ఒక రాజకీయ నాయకులుగా అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి, దానికి ఎలా పెట్టుబడి పెట్టాలి. అంటే ఒక వ్యాపారస్తులు లాభ నష్టాలు చూసుకుంటారు తప్ప వారికి కావలసినటువంటిది ప్రజల కష్ట నష్టాలు కాదు. ప్రజల కష్ట నష్టాల కోసం పనిచేసేవారైతే ఎందుకు మీరు డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవాలనుకుంటున్నారు? ఎందుకు ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి ఓటు కొన్నారు? నేను నేరుగా ఒక ఛాలెంజ్, ₹1 కూడా ఓటర్కి ఇవ్వకుండా ఓటును సంపాదించగలిగే దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఉన్నది ఉంటే రండి ముందుకి మనం తేల్చుకుందాం. ఇది ఈరోజు పవర్ పాలిటిక్స్, అంటే పవర్ కోసం పాలిటిక్స్ తప్ప ప్రజాసేవ కోసం జరిగే పాలిటిక్స్ కాదు ఇవి. ప్రజాసేవ కోసం చేసే పాలిటిక్స్ అయితే అది రాజనీతితో కూడి ఉంటుంది. కాబట్టి ఈ రోజునటువంటి ఈ 2 కుటుంబాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా మనం రాజనీతి శాస్త్రాన్ని నేర్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద వారికి ఒక ట్యూషన్, ఒక ట్రైనింగ్ను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే 4వ భాగంలో ఉంది. ఆ 4వ భాగంలో ఏమని చెప్పబడి ఉందంటే ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు ఎంత దగ్గరగా వారి అభీష్టం మేరకు, వారి ఆశలు ఆకాంక్షల మేరకు పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ప్రజలు ఎన్నుకుంటారు. అలా ప్రజలు ఒక తీర్పునిస్తారు. అందుకోసమే ఇవి ఫండమెంటల్ రైట్స్ లాగా మనం కోర్టులో జస్టిషియబుల్గా కాకుండా నాన్ జస్టిషియబుల్గా, అంటే కోర్టు మెట్లు ఎక్కి మాకు దీని మీద ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగింది అని అడగడానికి అవకాశం లేకుండా అందులో ఎందుకు పెట్టారంటే ప్రభుత్వాలు ప్రజలకు ఆన్సరబుల్గా సమాధానం ఇచ్చే విధంగా జవాబుదారీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. కానీ ఈరోజు ఆ జవాబును మర్చిపోయి చెప్పిన మాట నిలబెట్టుకోకుండా చేయలేకుండా ఉన్న పరిస్థితిని వదిలేసి 5 సంవత్సరాలకు కావాల్సిన పెట్టుబడిని 500 నుంచి 1000, 2000, అంటే నిన్న నేను సత్యవేడి నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారు, 1000, 2000 ఇస్తారని అంటే అక్కడ ఒక మహిళ చెప్తూ ఉంది, వసంతమ్మ అని. 500 ఇచ్చాను ఆయన, 1000 కూడా ఇవ్వలేదు అని. అంటే ఆ ఇచ్చేదానిలో కూడా వివక్ష చూపిస్తూ ఉన్నారు. బాగా పేదవాళ్ళకి తక్కువ ఇస్తున్నారు, అలాగే ధనవంతులకి ఎక్కువ ఇస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనము పవర్ కోసమా ఈ పాలిటిక్స్, లేక ప్రజాసేవ కోసమా అన్నటువంటిది ఒకసారి అందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. డబ్బులకి మనం అమ్ముడు పోయి డబ్బు ఇచ్చిన వాడికి మనం ఓటేస్తే మనకు ఇచ్చినది ₹1 అయితే రేపు 5 సంవత్సరాల్లో అది పెట్టుబడిగా పెట్టి దానిని వందల రూపాయలు కోట్లలో సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఈ సందర్భంగా ప్రజలను నేను కోరేది, ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మేము 2729 కిలోమీటర్లు నడిచి 1200కు పైగా గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి లక్షల మంది జనాలను కలుసుకున్నప్పుడు వారి యొక్క బాధలను చూడటం జరిగింది. ఈరోజు గ్రామాల్లోకి వెళితే వాళ్ళు చెప్తున్నటువంటి కష్టాలు చూస్తూ ఉంటే కన్నీరు మున్నీరు అనేటువంటి పరిస్థితి వస్తుంది. నిన్న నేను నీరువైన గ్రామంలోకి వెళ్తే వైదేహి అనే ఒక మహిళ మాట్లాడుతూ ఉంది. 2 వాక్యాలు మాట్లాడి 3వ వాక్యంలో కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇంత దుర్భర దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. కనీసం తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. మీరు 2.5 లక్షల కోట్ల రూపాయలు మేము ఒక డీబీటీ ద్వారా ఈ రాష్ట్రంలో పంచామని అధికార పార్టీ చెప్తుంది. రేపు మేము అధికారంలోకి వస్తే 2 ముగ్గురున్నా 15,000 ఇస్తామని, ఒక్కొక్క మహిళకి 2,500 నెలకి ఇస్తామని ఈ విధంగా చెప్తున్నారు. అసలు ఇది ఎవడబ్బ సొమ్ము? ఎవరి సొమ్ముని మీరు ఈ విధంగా పంచాలని ఉచితంగా డబ్బులిచ్చి 5 సంవత్సరాలు రేపు రాబోయే ఎన్నికల కోసం ఓట్లు కొనడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారా? ప్రజాధనం ఎక్కడి నుంచి వచ్చింది? కష్టపడి పనిచేసి వారు రకరకాల ట్యాక్సెస్లో కట్టినటువంటి నిధి ఈరోజు ప్రజాధనంగా ఉంది. అలాంటి నిధిని ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, శాంతి భద్రతల కోసం, ఒక రక్షణ కోసం
ఖర్చు పెట్టాల్సినటువంటిది పోయి దానిని ఓట్ల కోసం పెట్టుబడిగా వాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అధికారంలో ఉన్నవాళ్ళు అలా చేస్తూ ఉంటే రేపు అధికారం కావాలనే ప్రతిపక్షం కూడా అదే ఎరలు వేస్తున్నారు. మేము 15,000 ఇస్తాం, 2,500 ఇస్తాం, 3,000 ఇస్తాం. ఏంటిది? ఏమిటి ఈ సంస్కృతి? ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మీరు 2.5 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పంచామని చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్. 250 కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయా ఈ 5 సంవత్సరాల్లో? చెప్పమనండి ఎవరినైనా సరే. 2.5 లక్షల కోట్లు ఇచ్చావు, ఏమిటి ప్రయోజనం? కనీసం 2.5 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వచ్చాయా? నేను ఒక అధికారిగా ఉన్నప్పుడు చేశాను. 15,000 ఎకరాల భూమిని ఆయా సందర్భాల్లో 10,000 కుటుంబాలకు పంచాం. కర్నూలు లాంటి జిల్లాలో 2,500 ఎకరాలు భూస్వాముల దగ్గర నుంచి భూమిని కొని భూమి లేని నిరుపేదలైనటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ని ఇచ్చాను. కనీసం 1,500 కుటుంబాలు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను పేదరికం నుంచి బయటపడ్డాయి నేను చేసిన ఒక్క చర్య వల్ల. మీరు 2.5 లక్షల కోట్లు ఇచ్చారు, ఏంటి ప్రయోజనం? అవి చిల్ల పెంకుల్లాగా కాగితాల్లాగా మీరు పంచిపెట్టారు అంతే. పంచింది ఎన్ని రోజులు ఉంటుంది? ఈరోజు గ్రామాల్లో చెప్తున్నారు 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, ఆ పూట అయిపోయింది సార్, 2 రోజులకే అయిపోయింది సార్ అని వారు చెప్తూ ఉన్నారు. అది కాదు కదా. మేము గ్రామాల్లో తిరిగి పేదల్ని కలుసుకుని వారి యొక్క కష్టాలు నష్టాలు చూసిన తర్వాత వారందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కూడా కోరింది ఏమిటంటే అసలు మా గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? మా మీద వాళ్ళ అభిప్రాయాలు రుద్దడం తప్ప. వారు మేనిఫెస్టోలు ఇచ్చారు. మేనిఫెస్టోలు ఇచ్చిన తర్వాత కొంతమంది లెక్కలేనని హామీలు ఇచ్చారు. 600 దాకా ఇచ్చి అందులో 60 కూడా అయినాయో లేదో తెలియదు. మరొకరు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కూడా మేనిఫెస్టో ఇచ్చింది, 99% అయ్యిందని ఒక కాకి లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఎందుకు? నవరత్నాలు 9, దానిలో మద్యపాన నిషేధం 1. అది ఏ రూపంలోనూ కాలేదు. ఇక 99% అయినాయి అని ఏ విధంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది? అది హాస్యాస్పదమైనటువంటి కాకి లెక్కే కదా. సో ఇలా అసలు ఈ మేనిఫెస్టోలు ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు? అధికారం చేజిక్కించుకోవాలనే మేనిఫెస్టోలా, లేకపోతే ప్రజలకు సేవలు అందించి వారిని పేదరికం నుండి విముక్తి పరచాలనే మేనిఫెస్టోలా? నేను ఈరోజు ఏ దేశంలో ఏ ఐఏఎస్ అధికారి కూడా చేయనటువంటి సాహసం 2,729 కిలోమీటర్లు 142 రోజులు ఒక్క అడుగు కూడా తేడా లేకుండా నడిచి నేను లక్షల మందిని కలుసుకున్నాను. వాళ్ళ యొక్క బాధలు చూశాను, కళ్ళతో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూశాను, వారు చెప్తున్నటువంటి విషయాలు చెవులతో విన్నాను. చాలామంది యాత్రలు చేశారు, మెయిన్ రోడ్ల మీద నడిచారు, గుంపులు పెట్టుకుని నడిచారు. 100 మంది 1,000 మందిని చూపించి మాకు అంగుబలం ఉంది, అర్ధబలం ఉందని చూపించుకున్నారు తప్ప మీరు ఎన్ని గుడిసెల్లోకి వెళ్ళి ఆ గుడిసెల్లో నివసించే ఒక యానాది కుటుంబాన్ని చూసి వారు తినటానికి తిండి లేదు, గంజి అన్నంలో ఎండు మిరపకాయ నంచుకొని తింటున్నామని చెప్పిన విషయాన్ని మీరు చూశారు మీ యాత్రలో? నేను చూశాను. నిజమైన పేదవాళ్ళని చూశాను, నిజమైన పేదరికాన్ని చూశాను. ఏ విధంగా ఈ పెత్తందారులు, ఆధిపత్య వర్గాలు వాళ్ళ చేతిలో ఉన్న చిన్న చిన్న ఆస్తుల్ని బలవంతంగా, దౌర్జన్యంగా దురాక్రమణ చేసి లాగేసుకుంటున్నారు చూశాను. మీరు ఈరోజు పెత్తందారులని చెప్తున్నటువంటి వాళ్ళే లాగేసుకున్నారు, కానీ ఆ పెత్తందారులు మీరు ఏం చేయడం లేదు. కానీ పేదలను బుజ్జగించడానికి మాత్రం 10 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేదలకు నిజంగా విముక్తి కలిగించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే మేము ఐక్యతా విజయపదం యాత్ర ద్వారా ఒక డిక్లరేషన్ తీసుకొని వచ్చాం. ఈ డిక్లరేషన్ ఎలా తీసుకొచ్చాము? ఈ అధిక జనులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ పేదలు కోరినటువంటి విషయాలను దానిలో పెట్టి వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళకి కనీసం ఎకరం నుంచి 3 ఎకరాల భూమిని ఇవ్వండి, 3 సెంట్ల స్థలం ఇవ్వండి, 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయండి ఇల్లు కట్టుకోవడానికి. 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుంటే కనీసం ఆ ఇంటిలోకి గాలి రావాలా అవసరం లేదా? వాళ్ళు మనుషులు కదా. మనము ఎదిగినటువంటి వాళ్ళు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న వాళ్ళేమో భవంతులు కట్టుకుని అన్ని రకాలైనటువంటి అవకాశాలు, వసతులు పొందుతారు. మరి పేదవాళ్ళు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది. ప్రతి జీవితంలోనూ ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆకాంక్ష ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్నా కూడా కూలి పని చేసుకునేవారు అనుకుంటారు, మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు అనుకుంటారు, ధనవంతులుగా ఉన్నవాళ్ళు అనుకుంటారు. అది ఒక జీవిత ఆశయం ప్రతి వ్యక్తికి. అలాంటి జీవిత ఆశయమైనటువంటి ఇల్లుని
ఒక ధారావి లాంటి స్లమ్ని సృష్టించడానికి మనం సెంటు స్థలం ఇచ్చి గోడ ఆనుకొని కనీసం కిటికీలో నుంచి గాలి కూడా చొరబడలేని పరిస్థితిలో మనం కాలనీలు నిర్మిస్తే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మానవ హక్కులు లేవా? వాళ్ళు స్వతంత్రంగా బ్రతికేటువంటి స్వేచ్ఛ సమానత్వం వారికి అవసరం లేదా? వారు 4 అడుగులు బయటకు వచ్చి అటు ఇటు తిరిగి ప్రశాంతంగా జీవించే అవకాశం ఇవ్వమా? అందుకే మేము మేనిఫెస్టో తీస్తున్నాం. ఐక్యతా విజయపథం డిక్లరేషన్లో రాశాం, 3 సెంట్ల స్థలం ఇవ్వాలి, 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పూర్తిగా ఇవ్వాలి, అందులో లోన్ లేకుండా. అప్పుడు 2 బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇల్లుని, 2 టాయిలెట్స్ ఉన్నటువంటి ఇల్లుని ప్రతి పేద కుటుంబం కట్టుకుంటుంది. ఎందుకనంటే ఇది కనీస అవసరం, ప్రాథమిక వసతి. ఇల్లు, గుడ్డ, తిండి, ఈ 3 కూడా ప్రతి మనిషికి అవసరం. ఆ 3టిలో ప్రధానమైనటువంటి ఇల్లుని మేము ఇప్పుడు ఐక్యతా విజయపథం డిక్లరేషన్లో తెచ్చాం. నీకు దమ్ముంటే 3 సెంట్ల స్థలం ఇస్తాను, 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పూర్తిగా ఇస్తామని చెప్పండి, నీ మేనిఫెస్టోలో పెట్టండి. ప్రతి నిరుపేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఇస్తాము, 3 ఎకరాల వరకు భూమిని ఇస్తామని పెట్టండి. ఉన్నటువంటి భూమిని పంచండి. పెత్తందారుల చేతిలో, ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ నిధులతో కొనండి. సప్లాన్ నిధులున్నాయి. బీసీ కోసం ఒక సప్లాన్ చట్టం అంటున్నాం, మైనార్టీలకు ఒక సప్లాన్ చట్టం అంటున్నాం. మేము మైనార్టీ గ్రామాలకు వెళితే వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, అయ్యా మేము రోజువారీ కూలీలకు వెళ్తున్నాం, మాకెవరికి కూడా సెంటు భూమి లేదు, పొలం లేదు, మేము వ్యవసాయం చేయాలంటే మాకు భూమి లేదని అడుగుతున్నారు. వారికి ఎందుకు ఇవ్వకూడదు? ఈరోజు ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ విలువ కోల్పోయినటువంటి ఆస్తి ఈ ప్రపంచంలో ఉంది అంటే అది భూమి ఒక్కటే. అలాంటి భూమిని నువ్వు ఇస్తానని చెప్పకుండా 2,000 ఇస్తా, 5,000 ఇస్తా, 15,000 ఇస్తా, ఏమిటి ఈ బేరం? నీ అధికారం కోసం బేరం తప్ప నిజంగా ఆ పేద ప్రజలను వృద్ధి చేయాలి, విముక్తి పరచాలి, ఒక సస్టైనబుల్ సుస్థిరమైనటువంటి జీవనాన్ని ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలి అని నీ మేనిఫెస్టోలో పెట్టకుండా 2 కుటుంబాలు వేలం పాట పాడినట్టుగా నేను 14,000 ఒకరికి ఇస్తానంటే 15,000 ముగ్గురికి ఇస్తానని ఇలా వేలం వేసుకుని అధికారం చేజిక్కించుకోవాలన్నా ఈ పవర్ పాలిటిక్స్ మీరు చేస్తున్నటువంటిది. ఇలాంటి సందర్భంలో ఈ రకమైన కష్టాలు చూసి ప్రజలను నిజంగా విముక్తి పరచాలి, పేదరికం నుండి విముక్తి చేయాలి, వారి బాధల నుండి, కష్టాల నుండి, అరాచకత్వం నుండి, అఘాయిత్యాల నుండి, వారికి ఉన్నటువంటి అణిచివేత నుండి, మరీ ముఖ్యంగా పేదరికం నుండి, పెత్తందారుల నుండి విముక్తి పరచాలనే ఈ విముక్తి లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని ఈరోజు తీసుకొని వచ్చాము. ఇది ఒక 3వ ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది. 2 కుటుంబాల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరు, సిద్ధం సంసిద్ధం యుద్ధం మధ్య, ఈ డబ్బుతో జరిగేటువంటి రాజకీయాల మధ్య ఒక స్వేచ్ఛ స్వతంత్రంతో ఏ రకమైనటువంటి ధన రాజకీయాలు కాకుండా ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ ప్రజాస్వామ్యంలో పేదలకు ఇచ్చేటువంటి విముక్తి కోసం, వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి విముక్తిని పరచడం కోసం ఈ విముక్తి కాంగ్రెస్ అనేటువంటి విముక్తి కూటమి అనేటువంటిది ఒక 3వ ప్రత్యామ్నాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఇంకొన్ని పార్టీలు కూడా మాతో కలుస్తున్నాయి. ఆల్రెడీ అలాంటి ఒక సమాలోచన కూడా మేము చేశాం. రేపు ఎల్లుండిలో ఒక ప్రకటన కూడా సమిష్టిగా మేము చేయబోతున్నాం. 3rd ఫ్రంట్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది, 3rd ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఏ విధంగా మేము ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఈరోజు ఈ పార్టీ విధానాలలో ఒక వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కానీ, వ్యక్తిగతంగా దూషించడం కానీ, దుర్భాషలాడటం కానీ అనేటువంటి ఆలోచన మాకు లేదు, మా విధానాలు కాదు. ఎందుకనంటే ఒక వ్యక్తిని దూషించి, ఒక వ్యక్తిని విమర్శించి ఏమిటి మనం సాధించేది? మనం ఆలోచించాల్సింది, మాట్లాడాల్సింది నిరంతరంగా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, పేదల గురించి. అది మానేసేసి అసలు పేదల సమస్య గురించి ఎక్కడ చర్చ జరుగుతుంది? పేదల సమస్య గురించి ఎక్కడ మీరు ఉపన్యాసంలో మాట్లాడుతున్నారు? కేవలం ఉచితంగా ఇస్తాము, ఎవరు ఎక్కువ ఉచితంగా ఇస్తే వారికి ఓటేయండి, మాకు అధికారం ఇవ్వండి అన్నటువంటి ఒక్క మాట తప్ప వేరేటువంటివి ఏమీ కూడా లేవు. అయితే ఈ 3వ ప్రత్యామ్నాయంగా మేము చేసేటువంటి ఏర్పాటు ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది. మాకు ఉన్నటువంటి వ్యూహాలతో మేము ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ఈ ధన రాజకీయాలను తిప్పికొట్టి ప్రజలకు కావలసినటువంటి ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తున్నాము. మీరు పదే సర్వేలు చేయిస్తూ ఉన్నారు. మీరు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి బలం ఉందన్న సర్వేలే తప్ప
ఏనాడైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమిస్తే వారు బాగుపడతారు, పేదవారికి ఈ రోజున్న కష్టం ఏంటి, పేదవారికి ఏ రకమైనటువంటి ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి అన్న సర్వేలు ఏమైనా చేశారా? అలాంటి సర్వే చేయలేదు. ఈరోజు భూటాన్ అనే దేశం ప్రపంచంలో అత్యధికంగా సంతోషాన్ని కలిగి ఉన్నటువంటి దేశంగా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకనంటే అక్కడ ఒక హ్యాపీనెస్ సర్వే అనేది చేసి ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ ద్వారా వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాంటి హ్యాపీనెస్ ఎలా ఉంది ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి. మీరు ఏ మహిళను కదిపినా, ఏ యువకుడిని కదిపినా కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉన్నారు. ఈరోజు సమాజంలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందంటే యువత ప్రక్కదారి పట్టడం, మద్యపానానికి లోనవటం, రకరకాల మత్తుపానీయాలకు లోనవటం జరుగుతూ ఉంది. ఆ విధంగా లోనవుతూ ఉంటే వారు ఒక శక్తివంతమైనటువంటి వయస్సుని కోల్పోతూ ఉన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత శక్తివంతమైన వయస్సు కోల్పోతుంది. రేపు వీరు పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజం ఏమవుతుంది? ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద, సమాజంలో వచ్చినటువంటి వెనుకబాటుతనం మీద వీళ్ళందరూ ఇలా కష్టాలు పడుతున్నారు. రేపటి తరం ఇలా నిర్వీర్యం అయిపోతుంది, రేపు సమాజం ఏమవుతుంది అన్న ఆలోచన లేదు కదా. అలాంటి శ్రద్ధ కానీ, సమాజం కోసం పనిచేయాలని కానీ, సమాజాన్ని ఉద్ధరించాలని కానీ ఆ రకమైన తపన, ఆరాటం ఈ రెండు కుటుంబాల నాయకులకు ఉన్నాయా? ఈ రెండు కుటుంబాలు ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం పోటీ పడుతూ ఉన్నారు కదా. మరి అంటే సమాజాన్ని గాలి కుదిరేసి వారు ఏ విధంగా నాశనం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు తాగి తందనాలాడి వాళ్ళ జీవితాలు చెడిపోయినా, పనికి రాకుండా పోయినా మాకేం కాదు, మా అధికారం మాకుంటే చాలు, మా పెత్తనం మాకుంటే చాలు అన్నదేనా మీ యొక్క ఆలోచన? కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేనేం కోరుతున్నానంటే, ఇలా రెండు కుటుంబాల రాజకీయాల మధ్య మనం నలిగిపోవద్దు. మనము ఒక నూతన ఒరవడిని సృష్టిద్దాము. ఈ ప్రజాస్వామ్యంలో ఒక నూతన ఒరవడిని, నూతనత్వాన్ని, ఒక డీసెంట్ పాలిటిక్స్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని పేదల విముక్తి కోసం మేము ఏర్పాటు చేశామని అంటే దాని ఉద్దేశం నదీ ప్రవాహం సాగుతున్నప్పుడు ఆ ప్రవాహం కింద చాలా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు నీరు వెళుతున్న కొలు అరిగిపోతూ ఉంటాయి. ఈరోజు మేము రాళ్లమే. ఈరోజు రాళ్లన్నీ చేర్చి ఒక విముక్తి కాంగ్రెస్గా ఒక సమూహంగా ఏర్పడుతూ ఉన్నాం. అయితే మేము ఆ నీటి ప్రవాహానికి అరిగిపోయే రాళ్ళు కాదు, ఆ నీటి ప్రవాహం యొక్క గతిని, స్థితిని మార్చగలిగే రాయిగా ఈ రాష్ట్రంలో నిలబడి ఈ పేద ప్రజల కోసం పనిచేస్తాము. కాబట్టి ఈరోజు అధిక జనుల యొక్క ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళకి విముక్తిని కోరుకుంటున్నారు, పేదరికం నుండి విముక్తిని కోరుకుంటున్నారు. వారు ఎలాంటి మేనిఫెస్టోని కోరుకుంటున్నారంటే ప్రతి యువకుడికి కనీసం 10 లక్షల నుంచి 50 లక్షలు స్వయం ఉపాధి కోసం ఒక సబ్సిడీ రుణం కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఎంబీఏలు చదివి బీటెక్లు చేసేటువంటి యూత్ ఏం కోరుకుంటున్నారంటే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే ₹1 నుంచి 10 కోట్ల వరకు ఒక ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి నిధి కావాలని, ప్రభుత్వ సహాయం కావాలని కోరుకుంటున్నారు. ఇలా మేము పెట్టినటువంటి డిక్లరేషన్లో చిన్న వ్యాపారాలకి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, స్టార్టప్ కంపెనీలకు ₹1 నుంచి 10 కోట్లు పెట్టుబడి నిధులుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక రుణ సహాయం అందాలని, ఇలా యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఈరోజు మేము డిక్లరేషన్లు పెట్టాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఉపాధి లేదు, మేము చదువుకున్నాం, నిరుద్యోగులు పెళ్ళిళ్ళు చేసుకున్న ఇళ్లల్లో ఉంటున్నాం. ఈరోజు వ్యవసాయం యాంత్రీకరణ అయిపోయినంత పరిస్థితిలో వ్యవసాయ పనులు కూడా మాకు దొరకటం లేదు, కూలి కూడా మాకు దొరకటం లేదు. ఉపాధి హామీ మీద ఆధారపడి ఎంతకాలం అని మేము బ్రతకగలుగుతాం అన్న పరిస్థితిలో ఆ మహిళల కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధిని కల్పించమని గ్రామాల్లో అడుగుతున్నారు. ఇలా ప్రజలు అడుగుతున్న ఏవి మీ మేనిఫెస్టోలు లేవు. మీరు వాళ్ళని ఎలా లోబరుచుకోవాలి, వాళ్ళని నిరంతరంగా మన మీద ఆధారపడి ఉండే విధంగా ఎలా తయారు చేయాలని, పేదరికం నుండి వాళ్ళని విముక్తి పరచడానికి బదులుగా నిరంతరం వాడు పేదరికంలోనే కొనసాగితే అప్పుడు వారు నిరంతరం మన మీద ఆధారపడి ఉంటారు అని పేదరికాన్ని పెంచి పోషించేటువంటి ఉద్దేశంతోనే
ఈ మేనిఫెస్టోలు వస్తున్నాయి తప్ప విముక్తి పరచాలనేటువంటి ఆలోచనతో రావడం లేదు. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడి సృష్టించడం కోసం ఇప్పుడున్నటువంటి పెత్తందారుల మధ్య రెండు కుటుంబాల మధ్య జరిగే వర్గ పోరులో ఒక ధన రాజకీయం లేని విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని చేసి అధిక జనులకు విముక్తి కలిగిస్తూ ఈ అధిక జనులనే పేదల కోసం పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో అధిక జనుల యొక్క సంకల్పం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ముందుకు కొనసాగుతున్నాము. అందులో భాగంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి అలాంటి ఒక సేవను అందించాలి, రాజకీయ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ లిబరేషన్ కాంగ్రెస్ని స్థాపించి ముందుకు వస్తున్నాము. మూడవ ప్రత్యామ్నాయంగా ఎన్ని చోట్ల మీరు పోటీ చేయబోతున్నారు? తర్వాత ఉన్న పార్టీస్తో దయాసు చేసుకుంటారు, లేకపోతే కొత్త పార్టీతో ముందుకు వెళ్తున్నాను? మా పార్టీ విధానాలు క్లుప్తంగా ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఎవరైతే ఒక సుస్థిరమైనటువంటి జీవనాన్ని ఈ పేద ప్రజలకు అందించడానికి ముందుకు వస్తారో, అలాంటి ఆలోచన కలిగినటువంటి పార్టీలు ఉన్నాయో వారితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ఐక్యత విజయపదం డిక్లరేషన్ కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరికి కూడా కాపీ ఇస్తున్నాము. వాటిలో ఉన్నటువంటి ఆ ఐక్యత విజయపదం అంటే మేము చేసిన పాదయాత్ర యొక్క ఆకాంక్షలు. ఈరోజు కొన్ని పార్టీలు వచ్చాయి. ఉదాహరణకు లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి వచ్చున్నారు. అలాగే ఇంకొన్ని కొంతమంది ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉండి ఉన్నారు. కొంతమంది ప్రజల్లో నుంచి సామాజిక సేవ చేసి సాంఘిక సంస్థలు ఏర్పాటు చేసి ఈరోజు రాజకీయ పార్టీలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా మాతో కలిశారు, మాట్లాడారు. ఇంచుమించుగా రేపు ఒక వేదిక మీదకి వచ్చి ఒక ప్రకటన కూడా చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నాము, ఒక మూడో ప్రత్యామ్నాయం కోసం. ఇప్పుడు మాకు చాలా అప్లికేషన్స్ వచ్చాయి. నెంబర్ అనేది అంటే 175 వీలైతే 175 మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్లో కాస్త రాజకీయంగా ఒక సేవ చేయాలనేటువంటి కమిట్మెంట్ ఉండి, కొంచెం ఎడ్యుకేషన్ ఉండి, ఇంటలెక్చువల్స్గా ఉండి, ప్రధానంగా ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నటువంటి వారి అందరి పరిశీలన చేస్తున్నాము. ఇంత నెంబర్ అని మేము ఫిక్స్ కాలేదు. ఎంత వీలైతే అన్ని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు అధిక జనులు అని చెప్పి కొత్త పేరు ఇచ్చారు, కానీ ఆల్రెడీ సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి పార్టీలో ఉన్న పార్టీని చెప్తూ మీరేం చెప్తారు? అధిక జనులు అని అంటే మేము ఈరోజు యాత్రలో గమనించినటువంటి ఆకాంక్షల మేరకు చెప్పినటువంటిది అంటే గ్రేటర్ ఇండియన్స్ మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు ఎవరున్నారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలు అనేటువంటి పేదలు ఇంచుమించు 70% పైగా పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వీరిని మేము అధిక జనులుగా ఈ రాష్ట్రంలో మేము చెప్తూ ఉన్నాము. ఈ అధిక జనులు పాలనలో భాగస్వాములు కావాలి. వారి కోసం వారి చేత ప్రభుత్వం ఏర్పాటు కావాలనేటువంటిది మా లక్ష్యం. నేనైతే తిరుపతి పార్లమెంటు నుంచి ఈ లిబరేషన్ కాంగ్రెస్ తరఫున పోటీకి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఆ ప్రాంతంలో కూడా ప్రజల యొక్క ఆకాంక్షలను కూడా తెలుసుకోవడం జరిగింది. సో తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ యువతకి మీ యొక్క పార్టీ అభ్యర్థిగా ఇచ్చే ఛాన్సెస్ ఉంది? తప్పకుండా. వాస్తవంగా నేను చెప్పాలనుకున్నటువంటి అంశం అది. ఈరోజు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్కసారి కనుక ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే రాజకీయ నాయకులుగా పరిణితి చెందిన వాళ్ళు వచ్చేవారు. ఏ విధంగా అంటే విద్యార్థి దశలో విద్యార్థి సంఘాల్లో ఉండి వారు విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు చేసి ఒక పోరాట స్ఫూర్తిని అలవరుచుకున్నటువంటి వారు తరువాత దశలో రాజకీయంలోకి ప్రవేశించడం అనేది జరిగేది. అది ఒక మంచి పరిణామం. కానీ దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఎవరు ఎన్ని డబ్బు సంచులు ఇస్తే వాళ్ళు టికెట్స్ తీసుకొని బీఫామ్స్ తీసుకొని పోటీలో దిగే పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళకి అసలు రాజకీయం తెలీదు, ప్రజల యొక్క హక్కులు తెలీదు, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు తెలీదు. ఒక స్టూడెంట్ తన స్టూడెంట్ లైఫ్లో ఎన్నో విషయాలు తెలుసుకుని ఆ తర్వాత పాలిటిక్స్లోకి వస్తే సమాజం మీద ఒక అవగాహనతో వారు ఏం కోల్పోతున్నారు, వాళ్ళకి ఏం సాధించి పెట్టాలనేటువంటి ఒక ఆశయంతో వస్తారు. మేము తప్పకుండా విద్యార్థి సంఘాలను ఎంకరేజ్ చేస్తాము. అలాగే యూనివర్సిటీస్లో కూడా ఈ లిబరేషన్ కాంగ్రెస్ విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని యూనివర్సిటీలో కూడా వింగ్స్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో కూడా
స్టూడెంట్స్ వింగ్స్ ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే రేపటి భవిష్యత్తు వారిదే. కాబట్టి మా యొక్క ఫోకస్ అంతా కూడా యూత్, వాళ్ళని ఒక మంచి పరిణితి చెందిన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే. అందులో భాగంగా ఇప్పుడు యూత్ కూడా మేము టికెట్స్ విరివిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధాన పార్టీలు ధనమాన్యంతోనే ఎక్కువగా ఇప్పుడు అజమాయిషించాల్సింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. మీ పార్టీకి ధనం అనేది లేదు కదా, ఎలా మరి పార్టీ రాజకీయ వ్యూహం, ధనం, రెండు విషయాలు వచ్చాయి. రాజకీయ వ్యూహం అనేటువంటిది ఇప్పుడు మేము చెప్పడం జరిగింది. మూడవ ప్రత్యామ్నాయంగా మేము వస్తాము. ఇన్నాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అగత్యం ఏంటంటే అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళు, ఇక చాయిస్ లేకుండా పోయింది. ఈరోజు ఇంటలెక్చువల్స్ ఉన్నారు, న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇష్టం లేకపోయినా కూడా ఇక అగత్యం లేక కాంట్ బట్ సిచ్యువేషన్లో ఇక నచ్చకపోయినా కూడా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇంచుమించు 10% మంది ఉన్నారు ఈరోజు ఆ విధంగా నచ్చక అక్కడ వేయలేక ఇక్కడ వేయలేక ఉన్నటువంటి వాళ్ళు. మీ అందరికీ కూడా మీ ద్వారా నేను విన్నపం చేస్తూ ఉన్నాను. ఇలా మీరు ఇంకా శ్రమపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఏ ఆలోచనతో అయితే మీరు అందరూ కూడా రెండూ నచ్చలేదో ఆ ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాము. కాబట్టి ఇది మూడో ప్రత్యామ్నాయంగా మీకు నిలబడుతుంది. ఆ రెండు నచ్చినటువంటి విషయంలో మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదనేది ఒకటైతే, ఇక ధనం విషయంలో మేము ఓటర్స్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. మనకి ఒక 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఓటు కొనుక్కుంటే ఇక 5 సంవత్సరాలు మన ముఖం చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనము ఓటు వేసి ఎన్నుకున్న నాయకులతో సేవ చేయించుకుందామా, లేకపోతే డబ్బు తీసుకుని వాళ్ళకి ఒక వ్యాపారం ఇద్దామా? ఇది ప్రజలు ఆలోచించాల్సింది. మరొక విషయం కూడా, ఎవరైనా వచ్చి ఓటర్కి డబ్బు ఇస్తే అది మనం అడిగితే ఇచ్చిన డబ్బులు కాదు, అవి వాళ్ళగా వచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయమంటున్నారు. మనం అడగకుండా ఇచ్చిన దానికి మనకు బాధ్యత లేదు. వాళ్ళకే వాళ్ళు ఓటు కోసం డబ్బులు ఇస్తున్నారు. ఇవ్వడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనం అడిగి తీసుకున్నది కాదు. కాబట్టి ఎవరు డబ్బు ఇచ్చినా వాళ్ళకి ఓటేయాల్సిన అవసరం, బాధ్యత మనకు లేదు. అలా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మన యొక్క అభీష్టం మేరకు, మన యొక్క అభిమతం మేరకు ఎవరైతే సేవ చేయాలని మీరు కోరుకుంటున్నారో వారికి మీరు ఓటేయాలని నేను చెప్తున్నాను. 50 ఎలక్షన్లో జేడీ లక్ష్మీనారాయణ పార్టీతో మీ పార్టీ పనిచేస్తాను. లక్ష్మీనారాయణ గారు, నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాము. 1-2 రోజుల్లో మేమిద్దరం కలిసి కూడా ఒక ప్రకటన తీసుకొస్తాము. నేను పార్లమెంట్కి పోటీ చేయాలని అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ఉన్నటువంటి 2 పార్టీలు కూడా అణిగి ఉండి కనీసం ఈ రాష్ట్రంలో 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అన్న విషయం ఇక్కడ కూర్చున్న వాళ్ళు గుండె మీద చేసుకు చెప్పండి. మన 25 మంది ఎంపీలు ఎవరని పేర్లు చెప్పగలరా? ఈ ఆంధ్రప్రదేశ్ 25 మంది పార్లమెంట్ సభ్యులతో కేంద్రంలో ఒక ప్రాతినిధ్యం పొంది ఉంది అన్న ఉనికిని ఎక్కడైనా ఈ 5 సంవత్సరాల్లో మనం చూడగలిగామా? ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ఎంపీ మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసామా? ప్రత్యేక హోదా ఇస్తామని ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ పార్లమెంట్లో మాట్లాడినటువంటి ప్రధానమంత్రి హామీ కానీ, ఆ తర్వాత మాకు అధికారం కావాలని వచ్చి తిరుపతి సభలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని రాజ్యసభలో అప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు మాట్లాడింది కానీ, తిరుపతిలో ప్రధానమంత్రి అవ్వకముందు వారు మాట్లాడినటువంటివి కానీ ఈరోజు ఏమైపోయాయి? వాటి గురించి ఎవరైనా కూడా మాట్లాడారా? నేను పార్లమెంటుకు వెళ్ళాలి అనుకునేటువంటి ఉద్దేశం కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదల యొక్క ఉనికిని చాటి ఒక వాయిస్ ఇవ్వాలి. వారి తరపున వారి మీద వస్తున్నటువంటి అఘాయిత్యాల మీద, అరాచకత్వం మీద, ఒకవైపు క్రిస్టియన్ మైనారిటీస్ మీద, ఇంకొక వైపు ముస్లిం మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, వీటన్నిటి గురించి కూడా ఒక వాయిస్ ఇవ్వాలి, వారి తరపు నిలబడాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈ పార్లమెంట్కి వెళ్ళటం జరుగుతుంది. పార్లమెంట్ కోసం ఏం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో కూడా మేము రాజకీయ పార్టీగా ఒక సర్వసభ్య సమావేశంలో
ఒక కూలంకుషమైనటువంటి చర్చ చేసి దాని మీద కూడా మా యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తాము.